ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందు నా యొక్క సాధువాదాలు. ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అనేటువంటి విషయాన్ని కొంచెంసేపు విచారణ చేద్దాం. ఈ కలియుగంలో ప్రతి భక్తుడికి సాధకుడికి ఒకే ఒక్క అనుమానం: ఏ దేవుడి నామస్మరణ చేయాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి. ఇదే ఈ విషయంలో భగవాన్ సత్యసాయిబాబా గారు చెప్పినటువంటి ఒక మాటని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏకరూప నామారాధన ఉత్తమం అని స్వామి అన్నారు. అంటే ఒక్క రూపం, ఒక నామం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవటం ఉత్తమం. వాస్తవానికి భగవంతుడు అనేక రూపాలలో అనేక నామాలతో భక్తుల చేత ఆరాధింపబడుతూ ఉన్నాడు ఈ కలియుగంలో. అయితే అన్ని నామాలు అన్ని రూపాలు ఆయనవే, ఆ పరబ్రహ్మానివే. సకల మంత్ర తంత్ర స్వరూపుడు, సమస్త విశ్వానికి ఆధిపత్యం వహించేది ఆ పరమాత్ముడే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ పరమాత్మ తప్ప సకల చరాచర జగత్తులో మరేది స్థిరమైనది కాదు, నిత్యమైనది కాదు, సత్యమైనది కాదు. అందుకే అనంతనామధేయాయ సర్వాకార విధాయనే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైక పతయే నమః అంటూ ఆ సర్వేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం. అయితే అన్ని రూపనామాలు ఆయనవే అయినప్పటికీ భక్తులు తమకు ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి ఒక రూపాన్ని, ఒక నామాన్ని ఎంపిక చేసుకొని దాని పట్ల ప్రగాఢమైన విశ్వాసంతో భక్తి శ్రద్ధలతోటి ఆరాధిస్తూ ఉండాలి. కొంతమంది చేస్తున్నారు. అయితే మనస్సుని ఏకోన్ముఖం చేయడం వల్ల భక్తిలో గాఢత, తీవ్రత, సాంద్రత పెరుగుతాయి. భక్తులు మైమరిచిపోయి దైవారాధన చేయగలిగినటువంటి స్థితి సంప్రాప్తిస్తుంది. ఫలితం తొందరగా అందుతుంది. అదే కదా మనకు కావాల్సింది. భూతద్దం పైన సూర్యకిరణాలను ప్రసరింపజేసేలాగా చేసి ఆ వెలుగుని ఒక కాగితం మీద కేంద్రీకృతం చేస్తే నిప్పు పుట్టి కాగితం కాలిపోయే స్థితి వస్తుంది. మనం చిన్నప్పుడు ఈ పరీక్షలు చేస్తూ ఉంటాం. మేము కూడా చేసాం బాల్యంలో. అంటే ఇక్కడ సూర్యకాంతి కేంద్రీకృతం కావడం వల్లనే మంట పుట్టి కాగితం తగలబడుతుంది. భక్తిని కూడా అలాగే కేంద్రీకరించాలి. కానీ మనలో కొంతమంది వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయిస్తూ ఉంటాం. సోమవారం శివుడికని, మంగళవారం ఆంజనేయుడికని, గురువారం రోజు బాబాకి, శుక్రవారం రోజు అమ్మవారికి, శనివారం వెంకటేశ్వరుడికి ఇలా కేటాయిస్తూ ఉంటాం. అయితే అన్ని రూపనామాలు శక్తివంతమే అయినా మనకున్నటువంటి కొద్దిపాటి కాలాన్ని, మనకుండేది కొద్దిపాటి కాలమే ఈ బిజీ యుగంలో, మన శక్తిని, భక్తిని ఇలా అనేక దైవ నామ రూపాలుగా పంచడం అనేది మాత్రం సరైనటువంటి విధానం అనిపించుకోదేమో ఆలోచించండి. అందుకనే పెద్దలు అంటారు, పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గుడు దాకా అట్టే ఉండు అంటారు. ఏదో ఒక దేవుణ్ణి పట్టుకున్నావు, నీ కోరికలన్నీ నెరవేరేదాకా ఆ దేవుణ్ణి ఆశ్రయించి ఉండు, మార్చవాక. కోరినదేదియో కొరనే కోరితివి, కోరిక చెల్లెడిదాకా కొలిచియుండు అన్నారు.
ఏదో కోరిక కోరుకున్నావు ఒక దేవుణ్ణి, ఆ దేవుడు ఆ కోరిక తీర్చేదాకా వేచి ఉండవయ్యా, కొలుస్తూ ఉండవయ్యా. అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినది ఇడుదాకా అట్టే ఉండు. అడగాల్సిందేదో అడిగావు స్వామిని, అడగనే అడిగావు, ఆ అడిగింది నీకు ఇచ్చేదాకా అట్టగే ఉండవయ్యా. ఒక్కోసారి వెంటనే రాదు, ఎందుకంటే మన ప్రారంధ కర్మలు మనల్ని వెంటాడుతుంటాయి. తలచినదేదియో తలచనే తలచితివి, తలపు తీరెడుదాకా తరలకుండు అంటారు. మనస్సులో ఏదో ఒకటి తలుచుకున్నావు, ఆ తలచుకున్నటువంటి కోరిక తీరేదాకా ఇంకొక దైవం దగ్గరికి వెళ్ళవాకవయ్యా. పోరు పడలేక తానైన బ్రోవవలయు, వడలు తెలియ నీవైన ఉడుగవలయు. ఆహా, నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే నీ పోరు పడలేక ఆ దేవుడే కటాక్షిస్తాడు. రామదాసుని రాముడు అనుగ్రహించలేదా? ఆలోచించండి. త్యాగబ్రహ్మాన్ని స్వామి అనుగ్రహించలేదా? అన్నమయ్యని వెంకటేశ్వరుడు అనుగ్రహించలేదా? భక్త మీరాబాయిని స్వామి అనుగ్రహించలేదా? పాండురంగ విఠలుడు సక్కుబాయిని అనుగ్రహించలేదా? కాబట్టి నీ పోరు పడలేక తానే నిన్ను రక్షిస్తాడు. లేదా నీ శరీరాన్ని విడిచిపెట్టవయ్యా, ఏమవుతుంది? అంతేగాని మధ్యలో మరలిపోవటం అనేది భక్తుడి యొక్క లక్షణం కానే కాదు. ఇవాళ రేపు అన్యమతస్థులు మనం ఏదో కష్టాల్లో ఉండంగానే మన పక్కన చేరతారు, మన మనస్సు మెస్మరైజ్ చేస్తారు, అన్యమతంలోకి మనల్ని మారుస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు మనం కష్టం అనుభవిస్తున్నా, సుఖం అనుభవిస్తున్నా అన్నీ కూడా గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మలే ప్రారబ్ధంగా పరిణమించి మనకి సుఖమైనా ఇస్తాయి, దుఃఖమైనా ఇస్తాయి. పుణ్యాలుంటే సుఖం ఇస్తుంది, పాపాలు చేసి ఉంటే దుఃఖం ఇస్తుంది. అంతే తప్ప మన దుఃఖానికి కానీ మన సంతోషానికి కానీ ఎవడు కారణం కాదు. ఎవడు చేసిన కర్మకు వాడే బాధ్యుడు. ఎవడు చేసిన కర్మ వాడనుభవింపక తప్పదన్నా అని తత్వాలు పాడుకుంటూ ఉంటాం. మనం మహాభక్తులను కనుక వాళ్ళ చరిత్రలు పరిశీలిస్తే ఆ భక్తులు ఒకే రూపాన్ని, ఒకే నామాన్ని అంటిపెట్టుకుని ఉండి వాళ్ళ జన్మలు సాఫల్యం చేసుకోవటం మనకు కనిపిస్తుంది. రోమాన రామనామాన్ని పలికించిన ఆంజనేయ స్వామి చిరంజీవి అయినాడు కదా. ఇప్పటికీ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అంతేకాదు భవిష్యత్తులో కాబోయే బ్రహ్మ ఆయనే. రామచంద్ర ప్రభు వరం ఇచ్చాడు భవిష్యత్ బ్రహ్మ అని. ఇప్పుడు ఉండే బ్రహ్మకి 50 ఏళ్ళు నిండినాయి, ఇంకొక 50 ఏళ్ళు ఉంది ఆయనకి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి బ్రహ్మ అవుతాడు, చతుర్ముఖ బ్రహ్మ. అటువంటి ఆంజనేయ స్వామి చిరంజీవి అయి తానే ఒక దైవం స్థాయికి ఎదిగి సమస్త లోకాలకి పూజనీయుడైనాడే. ప్రతి రామాలయంలో ఆంజనేయుడు ఉంటాడు. అచ్చంగా ఆంజనేయ స్వామికి కూడా గుళ్ళు ఉంటాయి. ఇటీవలనే మా వైకుంఠపురంలో కార్యసిద్ధి హనుమాన్ని ప్రతిష్టాపన చేసుకున్నాం. అద్భుతంగా జరిగింది కార్యక్రమం. అలాగే కలియుగంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, జ్ఞానదేవుడు, నామదేవుడు, చైతన్య మహాప్రభువు, సక్కుబాయి, భక్త మీరాబాయి ఇలాంటి మహాభక్తులు ఒకే నామాన్ని పట్టుకున్నారు, ఒకే రూపాన్ని పట్టుకున్నారు. దాన్ని ఆరాధించి వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకున్నారు. ఆ భగవంతుల్లో ఐక్యమైపోయారు వాళ్ళు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, మనం కూడా మనకి ప్రీతిపాత్రమైనటువంటి మన ఇష్టదైవాన్ని, అలాగే మన కులదైవాన్ని విడిచిపెట్టకూడదు.
తరతరాలుగా ఆరాధిస్తూ వచ్చినటువంటి దైవాన్ని విడిచిపెట్టకూడదు. కులదైవ ఆరాధనతో పాటు నీ ఇష్టదైవాన్ని కూడా చక్కగా పూజించు. నీ ఇష్టదైవం యొక్క నామాన్ని జపించు. అనునిత్యము ప్రార్థిస్తుండు, పూజ చేసుకుంటూ ఉండు, ధ్యానం చేసుకుంటూ ఉండు. ఇవాళ మంత్రం జపించాలంటే చాలా నిష్ఠ ఉండాలి. కానీ నీ ఇష్టదైవం యొక్క నామాన్ని జపించడానికి నియమాలు లేవు. సర్వకాల సర్వావ్యవస్థల్లో కూడా నీ భగవంతుడి యొక్క నామాన్ని జపించుకుంటూ ఉండొచ్చు. త్యాగయ్య 90 కోట్ల రామనామం చేశాడంటే ఆలోచించండి. 90 కోట్లు రామనామం చేశాడు ఆయన. మనం రోజుకి 11 సార్లు చేయలేమా? ఎంత బిజీగా ఉన్నా కూడా సమయం ఉన్నప్పుడు 108 సార్లు చేద్దాం. సమయం లేదు, 10 సార్లు 11 సార్లు నీ ఇష్టదైవ నామాన్ని స్మరించుకొని నీ దైనందిన కార్యక్రమాలని మొదలుపెట్టు. ఎంత దిగ్విజయంగా నువ్వు పూర్తి చేయగలుగుతావో ఆలోచించు. నువ్వే చూస్తావు ఫలితాన్ని. నమ్మి చెడినవాడు లేడు. ఇది భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతి చేయాలి. ఎవడైతే శరణాగతి చేస్తాడో వాడికి తననైనా ఇచ్చుకుంటాడు భగవంతుడు. తన్నైనన్ ఇచ్చున్ అంటాడు కుచేలోపాఖ్యానం. కుచేలుడి యొక్క భార్య చెబుతుంది భర్తకి, తనను మర్చిపోయి ఎప్పుడో ఒకసారి కష్టం వచ్చినా తరుచుకుంటే వాడికే ఇస్తుంటే నిరంతరము ఆ భగవంతుడినే తలుచుకుంటూ ఉన్నారే మిత్రుడి స్వరూపంలో మీరు, మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉంటాడా నాథా అని ప్రోత్సహించి పంపించింది. అటువంటి భార్య ఉండాలి ఎవరికైనా, తిరుగుండదు వాడికి. కాబట్టి చెప్పుడు మాటలకి చెవి ఒగ్గద్దు. మీకు గురువు ఉంటే గురువు యొక్క ఆదేశాన్ని పాటించండి, లేదు మీ వంశాచారాన్ని పాటించండి. మీ తాతలు తండ్రులు ఏ దేవతని ఆరాధించారో ఆ దేవతను మాత్రం ఎప్పుడూ విడనాడకూడదు, విడిచిపెట్టకూడదు. అలా ఆరాధన చేస్తూ అందరం కూడా ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రులమవుదాం అని ఈ సందర్భంగా మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.